వెల్కమ్ టు సిటీవీ న్యూస్. సూర్యాపేట జిల్లా మద్రాల మండల కేంద్రంలో ఉపాధి కూలీలకు రైతులకు వరి కొయ్యలు కాల్చడం వలన జరిగే నష్టాలు, భూసారంలో జరిగే నష్టాలు, రైతులకు ఆర్థిక నష్టాలు, ప్రాణ నష్టాలు జరగకుండా అవేర్నెస్ కల్పిస్తున్న మద్రాల మండల ఏఓ. ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రటరీ స్వామి, గ్రామ సర్పంచ్ రాంపాక నాగరాజు తదితరులు పాల్గొన్నారు. వరి కొయ్యలను కాల్చడం వల్ల జరిగే నష్టం గురించి తెలియపరచడానికి ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇది కేవలం గ్రామ పంచాయతీ కార్యాలయంలో కానీ రైతు వేదికలలో కానీ చేయడం అని కాదు. ఎక్కడ ఎక్కువ మంది రైతులు కానీ జనాలు గ్యాదరింగ్ ఉంటుందో అక్కడ అందరికీ అవగాహన కల్పించాలని చెప్పేసి మేము తిరుగుతున్నాము. ఇప్పుడు ఆల్రెడీ పొద్దున ఎంపీడీఓ సార్ నేను రెడ్డిగూడెంలో కండక్ట్ చేసినాం. ఇప్పుడు ఇక్కడ అందరూ ఈజీఎస్ సైడ్ దగ్గర చాలా మంది ఉన్నారు, అందరికీ విషయం తెలుస్తుందని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు, వరి కొయ్యడాలు అయిపోయిన తర్వాత ఈ కొయ్యలను కాల్ చేస్తున్నారు. దీనివల్ల చాలా నష్టం జరుగుతుంది. మీ అందరికీ తెలిసి ఇప్పుడు ఒకళ్ళు నిప్పంటించడం వల్ల ఇంకో రైతు పొలానికి కాకేసి దానివల్ల పశువులు, ధాన్యము ఇంకా మొత్తం కాలిపోయి చాలా నష్టం జరుగుతుంది. దీనివల్ల మెయిన్గా ఏమవుతుంది, ఇప్పుడు మొత్తం భూసారం తగ్గిపోతుంది, సూక్ష్మజీవులు నశిస్తాయి. ఇప్పుడు సూక్ష్మజీవులు అనేది ఎట్లా మనం యూరియా, నత్రజని, భాస్వరం అవి తీసుకోవాలంటే, పంట కానీ మొక్క తీసుకోవాలంటే సూక్ష్మజీవులు తోడ్పడతాయి. అటువంటి సూక్ష్మజీవులు మీరు దీన్ని కాల్చడం వల్ల ఆ సూక్ష్మజీవులు చనిపోతాయి. దానివల్ల మీరు ఎంత యూరియా కానీ భాస్వరం అది ఎంత ఇచ్చినా కూడా దానికి ఉపయోగం ఉండదు. దీనివల్ల ఇట్లా కాల్చడం వల్ల సూక్ష్మజీవులు, మిత్ర పురుగులన్నీ నశిస్తున్నాయి. దీనివల్ల మీకు పంట దిగుబడి తగ్గుతుంది, వ్యవసాయం మళ్ళీ మీకు ఖర్చులు ఎక్కువ శాతం ఎంత యూరియా వాడినా ఉపయోగం ఉండదు. అందువల్ల ఇది కాల్చకుండా ఏం చేయాలి మరి అని అంటే, ప్యాడీ మల్చర్ కానీ రొటోవేటర్ నీళ్ళు పెట్టి దీన్ని కలియదున్నాలి. లేకపోతే వేస్ట్ డికంపోజర్ అని చెప్పేసి 10 రూపాయలది ఒక బాటిల్ దొరుకుతుంది, అది నీళ్ళు పెట్టి అది వేసి ఇస్తే ఇది కుళ్ళిపోయి వరి వ్యర్థాలన్నీ కుళ్ళిపోయి అది సేంద్రియ ఎరువులాగా మారుతుంది. ఇంకా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అని చెప్పేసి దొరుకుతుంది, అదేసి నీళ్ళు పెట్టుకున్నా కూడా అది మొత్తం కొయ్యలన్నీ కుళ్ళిపోయి అది ఎరువులాగా మారుతాయి. దీనివల్ల మీరు ఎక్కువ ఇవి ఎరువులు పడాల్సిన అవసరం కూడా ఉండదు, పంట దిగుబడి పెరుగుతుంది. ఇప్పుడు దీనివల్ల మనకి వాతావరణంలోని కాలుష్యం పెరుగుతుంది. ఇప్పుడు పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఈ వరి కొయ్యలు ఇంకా అక్కడ గోధుమ ఉంటుంది బాగా, అది కాల్చడం వల్ల ఏం జరిగిందంటే మొత్తం అక్కడ ఉన్న జనాలకి క్యాన్సర్ వచ్చేసింది. ప్రతిరోజు పంజాబ్, హర్యానా నుంచి ఢిల్లీకి వెళ్ళడానికి ఒక రైలు మొత్తం క్యాన్సర్కి సంబంధించిన పేషెంట్స్ వెళ్తారు. మనకు అలాంటి పరిస్థితి రావద్దు, ఇలాంటి శ్వాస సంబంధించిన వ్యాధులు, క్యాన్సర్ అటువంటి రావద్దంటే మనల్ని మనం కాపాడుకోవడానికి ఇప్పటి నుంచే మనము ఈ కొయ్యలను కాల్చకుండా మనల్ని మనం కాపాడుకుందాం. అందరూ దీన్ని కృషి చేయాలని కోరుతున్నాను. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సర్పంచ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దయచేసి ఆ విషయం చెప్పే ముందు అందరూ కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళ అందరం కూడా ఇక్కడికి వచ్చి మీరు వేరే ప్రోగ్రామ్ చేసుకుంటారని చెప్పేసి ఇంతకుముందు బావగారు అనడం జరిగింది. దయచేసి అందరం మన ఊరికి సంబంధించిన వాళ్ళం ప్రతి ఒక్కరం కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఇక్కడైతే చాలా పబ్లిక్ ఉంటారని చెప్పేసి మా గ్రామంలో గ్రామ సభ నిర్వహించుకోవడం జరిగింది. అదే ఉద్దేశంగా ఇక్కడైతే ఊరికి సంబంధించిన రైతులందరూ కూడా ఇక్కడనే ఉన్నారు కాబట్టి వీళ్ళకు కూడా అవేర్నెస్ ఇక్కడ కూడా తెలవాలి కదా. మన ఊర్లో మొన్న ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది మన ఊర్లో. వరి కొయ్యలు బై మిస్టేక్లో ఏదో చిన్న మంట పెడితే అది పెద్దగా వ్యాపించి పెద్ద ప్రమాదం లాగా ఏర్పడింది. అందరం కూడా ఎలర్ట్ అయ్యి, అందులో నేను కూడా భాగస్తున్నాయి, అందరం కూడా కష్టపడి దాన్ని ఆర్పుకోవడం వల్ల మన ఊరు సురక్షితంగా మంచిగా జాగ్రత్తగా ఉంది. అదేవిధంగా ఇట్లాంటివి జరగకుండా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒక గవర్నమెంట్ ఒక జీవో ఏర్పాటు చేసి ఇది జనాల దృష్టికి తీసుకుపోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన భూమిలో ఉన్న భూసారం దెబ్బతింటుంది కాబట్టి మనం ఈ పంట వ్యర్థాలను కాల్చడం ద్వారా అన్ని రకాలుగా ఇబ్బంది జరుగుతుంది. భూమికి నష్టం జరుగుతుంది, మనుషులకు కూడా నష్టం జరుగుతుంది. మన ముందు తరాలకు కూడా మనం స్వచ్ఛమైన గాలి ఇయ్యలేకపోతాం, స్వచ్ఛమైన భూమి నుంచి వచ్చే పంటను కూడా దిగుబడిని కూడా మనం సాధించుకోలేకపోతాం. అందుకనే ఇది గవర్నమెంట్ దృష్టికి చేరి గవర్నమెంట్ కూడా ఈ ప్రోగ్రామ్ పెట్టుకొని అందరికి కూడా తెలవాలని చెప్పేసి చేయడం జరిగింది. కాబట్టి దయచేసి గ్రామ ప్రజలందరూ కూడా ఎలాంటి వేస్టేజ్ ఉన్నా కానీ నిప్పంటించి మాత్రం ఈ
వాతావరణాన్ని కాలుష్యాన్ని ఇట్లా ఇబ్బంది పరచొద్దని చెప్పేసి ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ వ్యర్థాలను కాల్చినట్టయితే, సాధారణంగా వ్యర్థాలను కాల్చినట్టయితే 5,000 రూపాయల జరిమానా విధించమని చెప్పేసి గవర్నమెంటే చెప్తుంది. భారీ స్థాయిలో వ్యర్థాలను పంటల మొన్న రీసెంట్గా జరిగినప్పుడు 25,000 రూపాయల జరిమానా విధించమని గవర్నమెంట్ ఒక ఆదేశం ఇస్తుంది. అందుకనే దయచేసి అందరూ కూడా ఒక్కరు తప్పు చేస్తే అది అంతటా కూడా వ్యాపిస్తుంది. కాబట్టి చిన్న మిస్టేక్ వల్ల అందరికీ నష్టం జరుగుతుంది. ఇదంతా మనసులో పెట్టుకొని దయచేసి కూడా ఆలోచించి అందరూ కూడా ఇలాంటి అనర్థాలు జరగకుండా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను.